హలో గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ నేను మీకు ఇంకొక కొత్త రకమైన వంటను పరిచయం చేయబోతున్నానండి. అది బంగాళదుంపలతో వెరైటీగా పచ్చిమిర్చితో చేసుకుందాము. దీంట్లో కారం అనేది అస్సలు వాడరు, ఓన్లీ సాల్ట్తో చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. సైడ్ డిష్గా అయితే ఇంకా బాగుంటుంది. ఎలా చేయాలో స్టార్ట్ చేసేద్దాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. దానికి ముందుగా ఒక 5 బంగాళదుంపలు తీసుకోండి. జీలకర్ర తీసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి, ఇలా పచ్చిమిర్చిని మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. సాల్ట్ అంతేనండి. ఇప్పుడు ఆనియన్స్ అనేవి ఒక 2 కోసి పక్కన పెట్టుకోండి. తర్వాత బాండీ పెట్టేసేసి ఒక 5 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. 5 బంగాళదుంపలు కదా, సరిపోతుంది ఆయిల్. చూపించిన విధంగా కొంచెం జీలకర్ర వేసుకోండి, ఒక చిటికెడు. ఒక జీలకర్ర అనేది సరిపోతుందండి ఇందులోకి, ఇంకా తాలింపు గింజలు ఏమీ అవసరం లేదు. ఆ జీలకర్ర వేసుకున్న తర్వాత అలా ఆనియన్స్, కరివేపాకు వేసుకోండి. ఒక రెమ్మ కరివేపాకు, 2 ఆనియన్స్ వేసుకోండి. ఆ ఆనియన్స్ కరివేపాకు చక్కగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం పేస్ట్ అనేది యాడ్ చేసుకుందాం. ఈ రెసిపీ కూడా చాలా సింపుల్గా ఉంటుందండి, కానీ సైడ్ డిష్ కింద చాలా బాగుంటుంది. పప్పుచారుల్లోకి, పులుసుల్లోకి, రసంలోకి చాలా బాగుంటుంది. చపాతీల్లోకి అయితే ఇంకా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే కనుక మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోస్ అన్నీ ఫాలో అవ్వండి. ఆల్రెడీ సబ్స్క్రైబర్ వాళ్ళైతే కనుక మన వీడియోస్ అన్నీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేసి అయితే వేద్దాం. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయండి, సరిపోయిద్ది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేదాకా అలా నూనెలో తిప్పండి. ఒక 1 మినిట్కి వేగిపోయిద్ది చక్కగా. ఇప్పుడు ఆనియన్స్ అనేవి కూడా వేగిపోయినాయి కదా. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నామండి. ఇది పచ్చిమిర్చీలు అంటే ఓన్లీ పచ్చిమిర్చిలే తీసుకున్నాను నేను. ఒక 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. మీడియం మంట కాబట్టి, ఘాటు మంటగా అయితే కనుక మీరు పేస్ట్ వేసుకున్న తర్వాత ఘాటు మీకు తెలుస్తుంది. దాన్ని బట్టి కొంచెం తగ్గించి వేసుకోండి. నేను 10 పచ్చిమిర్చి తీసుకొని మిక్సీ పెట్టేసేసుకొని ఇందాక చూపించిన విధంగా దాన్ని కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు నూనెలో చూడండి చక్కగా పచ్చిమిర్చి ఫ్రై, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు అన్నీ చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు మనం ఉడకపెట్టి ముక్కలుగా కోసి పెట్టుకున్న బంగాళదుంపలు అనేవి ఇందులోకి యాడ్ చేసేసుకున్నాము. జస్ట్ ఒక చిటికెడు సాల్ట్ యాడ్ చేస్తున్నాను నేను ఇప్పుడు. తర్వాత బంగాళదుంపలు యాడ్ చేసిన తర్వాత యాక్చువల్గా కూరకు సరిపడా సాల్ట్ వేసుకుందాము. ఈ చిటికెడు సాల్ట్ ఇక్కడ ఎందుకంటే ఉల్లిపాయలకి ఆ పేస్ట్కి అంతటికి చప్పగా ఉండకుండా సాల్ట్ కొంచెం ఉంటుందని జస్ట్ ఒక 1/2 స్పూన్ వేసుకోండి, సరిపోయిద్ది. సో ఇప్పుడు బంగాళదుంపలు యాడ్ చేసేసుకుందాం మనం. ఇప్పుడు బంగాళదుంపలు యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలగలిపేసేసి తిప్పుకొని గరిటతో చక్కగా. ఇప్పుడు ఒక 5 to 8 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరే ఉండి తిప్పుతూ ఉండండి. ఎందుకంటే త్వరగా అడుగంటిపోతుంది బంగాళదుంపలు అనేవి, అందుకని మీరు దగ్గరే ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను. చూడండి ఇప్పుడు ఒక 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నాను. 2 స్పూన్ల సాల్ట్ వేసుకోండి, సరిపోతుంది. ఒకసారి కొంచెం మీరు ఫైనల్గా రుచి అనేది ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. టేస్ట్ అనేది ఉప్పు కారం ఒకసారి ఉప్పు అనేది యాడ్ చేసుకోవచ్చు తగ్గితే కనుక. చూడండి ఒక 5 to 7 మినిట్స్కి ఇలా చక్కగా ఫ్రై అయిపోతుంది. మొత్తం ఫ్రై అయిపోయి కూర అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకొక 1 మినిట్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అదిగో చూడండి అయిపోయింది. ఎంత చక్కగా ఉండే బంగాళదుంపల పచ్చిమిర్చి కారం ఫ్రై అనేది రెడీ అయిపోయింది మనకి. ఎంత టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. వేడి అన్నంలోకి ఇది ఒక ముద్ద వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ట్రస్ట్ మీ, ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. ఇలాంటి మరెన్నో వీడియోలతో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను. నన్ను ఇలానే ఆదరిస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన వీడియోస్ అన్నీ తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి. మర్చిపోకుండా కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. పాత వాళ్ళైతే కనుక లైక్స్తో నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ. బై బై. సీ యూ అగైన్.